రావు గారి ఆశయాలతో మరి పేదలకు ఒక అండగా నిలవాలనే కార్యక్రమంతో 1982 మార్చి 29వ తారీఖున మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి పేదలకు అనేక కార్యక్రమాలు చేసి సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంటి, అవన్నీ చేసి పేదలకు అండంగా నిలుస్తూ మనకు 44వ వసంతంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి టీడీపీ కుటుంబ సభ్యులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు మరి పిల్లలకు అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి దేశంలో ఏ పార్టీకి లేనంతటువంటి మరి కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉండడం అనేది చాలా సంతోషకరమైన వ్యక్తం చేస్తున్నాము. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 4వసారి ముఖ్యమంత్రి అయ్యి మరి పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి మరి విద్యాశాఖ మంత్రి వర్యులు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈ పార్టీకి అనేక ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు అంటే కార్యకర్త అధినేతగా ప్రకటించుకున్న ఏకైక మరి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన రాష్ట్రం మొత్తం జెండా ఎగరవేయడం అనేది చాలా సంతోషకరం. ప్రతి వాడవాడల్లో వీధుల్లో, పంచాయతీల్లో, మండలాల్లో, జిల్లాల్లో మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఇది పండగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం చేస్తున్నాం. అలాగే మన టీడీపీ మరి పార్టీ కార్యకర్తలకు నా యొక్క విజ్ఞప్తి, మరి మన పార్టీ కార్యక్రమం చేసే ప్రతి కార్యక్రమం మై టీడీపీ యాప్ మనకంటే ఆ యాప్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మన యువ నాయకులు తయారు చేసే ప్రతి కార్యక్రమం ఆ యాప్లో అప్లోడ్ చేయండి. మనం చేసే ప్రతి కార్యక్రమం ఆ యాప్లో అప్లోడ్ చేసి ఆ ఫోటోలు చూసే మనం ఈ కార్యక్రమం చేసామనేసి మనకు గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే నా యొక్క ఆశయం ఏంటంటే మన నియోజకవర్గంలో టాప్ 15 ర్యాంకులో ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. మన పంచాయతీ నుంచి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో కూడా వేలలో కాకుండా 100లో ర్యాంకులో ఉంటే మనకు కూడా మంచి అవకాశాలు, మన పంచాయతీకి మంచి అవకాశాలు వస్తాయనేసి నేను కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మరి టీడీపీ కుటుంబ సభ్యులకు, మరి మాజీ సర్పంచ్ గారికి, టీడీపీ సీనియర్ నాయకులు, తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు, తర్వాత యూనిట్ జడ్జిలు, వార్డు మెంబర్లు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ